చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ టీ కొట్టు కుర్రాడిపైన దారుణంగా దాడులు చేశారు ఆర్ఎంపీ డాక్టర్. ఇక టీ కప్పులు తన క్లినిక్ ముందు పడటంతో వివాదం చెలరేగింది. మాట పెరగటంతో ఆర్ఎంపీ డాక్టర్ టీ కొట్టు యువకుడిపైన కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపైన కత్తితో దాడి చేసి గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడున్న మీడియా సోదరులకి బస్టాండ్లో జరిగిన ఘటనపై చెప్పడం ఏమంటే, బస్టాండ్లో కనీసం ఒక 15 ఏళ్ళుగా ఆయన క్లినిక్ పెట్టుకుంటా ఉన్నాడు. ఏదో ఆయన చూసుకుంటున్నాడు. పక్కన టీ అంగడికి వచ్చిన వాళ్ళు ఏదో 2 గ్లాసులు వాళ్ళ షాపు దగ్గర పోయిందనేసి అక్కడ ఏదో వాళ్ళు వాగాదం చేసుకుంటూ ఉంటే మా ముస్లిము ఒక అబ్బాయి అక్కడ ఏమండి అని అడిగేదానికి పోతే అని వల్గర్గా మాట్లాడి, మీరు పాకిస్తాన్ ఇక్కడ ఎందుకు రా ఉన్నారు, ఇంకొక సంవత్సరంలో మీకు తరిమి కొడతామరా అని చెప్పి అతను మాట్లాడడం చాలా అన్యాయం అండి. ఇంకోటి ఏమంటే, చాలామంది బీజేపీలో ఉన్నారు. వాళ్ళే కాదు, ముస్లిమ్స్ కూడా చాలామంది ఎన్నో చోట్ల ఉన్నారు బీజేపీలో. ఇలాంటి చీడ పురుగుల వల్ల అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతుందండి. ఇలాంటి చీడ పురుగుల వల్ల ఏ ఒక్కరికి ఆ స్థానాల్లో ఉండే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇతన్ని అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టి నాన్ బెయిల్ కింద 90 days అరెస్ట్ చేయాలనేసి మా ముస్లిం మైనార్టీల తరఫున నేను మీకు చెప్తున్నాను. లైసెన్స్ కంపల్సరీ క్యాన్సిల్ చేయాలండి. అతనికి వల్గర్గా లేడీస్ ఉన్నారు బస్టాండ్లో, కనీసం అన్ని క్యాస్టుల వాళ్ళు ఉంటారు. మన ఎస్సీ సోదరులు బీజేపీ వానికి ఇలా చేసింటే వదిలేసి ఉంటాగా, దేశం అంతా వైరల్ చేసేసి ముస్లిమ్స్ గురించి చెడ్డగా చెప్తారు మొత్తము సగన. ఇప్పుడు మాత్రం ఇది న్యాయమా? అదే మొత్తము ముస్లిం ఆడల ముందుగా అతను నిలబడి అక్కడ ఉచ్చలు పోస్తా ఉంటే సగన. ఇక్కడ హిందూ ముస్లింలు కలిసి ఐకమత్యంగా ఉన్నాం మనం పలమనేరులో సగన. ఇలాంటి కొంత చీడ పురుగులు నా కొడుకుల వల్ల పలమనేరే కాదు దేశమంతా ఇదే పాలన అవుతుండేది సగన. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? వదిలేలా? వీళ్ళు టెర్రరిస్టులు కాదు, వీళ్ళు ముస్లిం ఒకవేళ టెర్రరిస్టులు. పాకిస్తాన్ నుంచి ఎందుకు వస్తామో, మా నుంచి పాకిస్తాన్ పోయిండేది సరేనా. ఫస్ట్ భారతదేశమే వచ్చింది, దాని తర్వాత పాకిస్తాన్ డివైడ్ అయింది. మీకేం హక్కు ఉందనేసి టీ హోటల్ పక్కలో 2 కప్పులు వాళ్ళ క్లినిక్ ముందర పడినాయనేసి మతపరంగా పచ్చిగా తిట్టడం. ఎవరు పడితే ఇది ఇప్పుడు ఇంకా కాదు, ముందే 1 సంవత్సరం ఇంకా ఉండవు ఆర్టీసీ బస్టాండ్లో. 1 సంవత్సరం ఇంకా లేడీస్ వస్తే మర్యాదగా మాట్లాడకుండా వీళ్ళు పాకిస్తాన్ ఇంకా వచ్చేసినారు, మీరు ఇది బతుక్కుంటా ఉంటారు. అది గొడవ అయిన తర్వాత మా అన్న అప్పుడే డ్యూటీని ఇంకా షాప్ దగ్గర వచ్చినారు. టీ తాగుతా ఉంటే వేరే కస్టమర్ వచ్చి టీ వాళ్ళ అంగడి ముందర కప్పులు వేసేసినారు. ఆ కప్పులు వేసేసిన దానికి ఆయన కత్తి చేతిలో పట్టుకొని ఎట్లా పడితే ఒకే డైరెక్ట్ ప్యాంట్ తీసేసి